నమస్తే రాకీ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నసరావుపేటలోని డాక్టర్ కొడెల సుప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఉన్నాం. గత 6 రోజులుగా ఇక్కడ జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు జరుగుతూ ఉన్నాయి. చివరి రోజు ఈ ఏర్పాటు గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు కొలి బ్రహ్మయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే బ్రహ్మయ్య గారు. జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన ఇక్కడ జరుగుతూ ఉంది. ఏంటి సార్ ప్రదర్శన జరిగిన తీరు? 25వ తేదీ నరసరావుపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో, కోడెల గారి స్ఫూర్తితో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి కిత్తల ఎడ్ల బల ప్రదర్శన పోటీలు మునిపెన్నడూ కని విని ఎరుగని రీతిలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉన్నాయి. 25వ తేదీన పాలపళ్ళ విభాగంలో 25 జతలు రావటం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు జాతీయ స్థాయిలో పోటీలు పెట్టినప్పుడు 10-12 జతల కన్నా వచ్చేవి కాదు. అలాంటిది ఆల్ టైమ్ రికార్డు 25 జతలు వచ్చినాయి. చాలా చక్కగా జరిగింది. 25 జతల్లో పోటీలు జరిగినప్పుడు 9 మంది రైతులకి బహుమతులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 26వ తేదీన 2 పళ్ళ విభాగంలో 28 జతలు రావటం జరిగింది. ఆ 28 జతలు కూడాను ఇది రికార్డు. నరసరావుపేట పట్టణంలో జరిగిన పోటీల్లో అది రికార్డు. 14-15 కన్నా వచ్చేవి కాదు గతంలో ఎప్పుడైనా కానీ. అలాంటిది 28 జతలు రావడం జరిగింది. పోటీ రోజున్నర పెట్టింది. వాటికి కూడాను ఆ రోజే పోటీలు అయిపోగానే 9 మంది రైతులకి బహుమతులు ఇవ్వటం జరిగింది. తర్వాత 2 పళ్ళ విభాగంలో పోటీలు జరిగినాయి. 18 జతలు రావటం జరిగింది. వాటికి కూడాను ఒకదాన్ని మించి ఒకటి ఎక్కడ దేన్ని తీసిపోకుండా పోటాపోటీగా ఉత్కంఠభరితంగా జరిగినాయి. మొదటి ప్రైజుకి రెండో ప్రైజుకి కొద్ది అడుగుల దూరంలోనే ప్రైజులు సాధించడం జరిగింది. ఆ రోజు కూడాను పోటీలు అయిపోగానే రైతులకు బహుమతులు ఇచ్చి పంపించడం జరిగింది. తర్వాత 4 పళ్ళ విభాగంలో కూడాను 14 జతలు రావటం జరిగింది. 14 జతలు కూడాను నువ్వా నేనన్నట్టుగా పోటీలు జరిగినాయి. 9 మంది రైతులకి బహుమతులు ఇవ్వటం జరిగింది. సబ్ జూనియర్స్లో 19 జతలు రావటం జరిగింది. 19 జతలు కూడాను నిజంగా జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ మంచి ఎడ్లు ఉన్నాయో ఆ మంచి ఎడ్ల యజమానులందరూ కూడాను నిన్న సబ్ జూనియర్ విభాగంలో పాల్గొని ఒక్కొక్క జతకి స్థానాలు మారుతూ ఉన్నాయి. మొదటి స్థానం వచ్చింది. చివరికి వచ్చేసరికి మార్పులు చెందుతూ పోటాపోటీగా ఉత్కంఠభరితంగా జరిగింది. చాలా చక్కగా రైతులు కానీ ప్రేక్షకులు కానీ సహకరించడం జరిగింది. రాత్రి 7 గంటలకల్లా 9 మంది రైతుల్ని విజేతలుగా ప్రకటించి వాళ్ళకు కూడా బహుమతులు ఇచ్చి పంపించడం జరిగింది. జూనియర్ విభాగంలో చరిత్రలో 16 జతలు రావటం జరిగింది. జూనియర్ విభాగం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. 16 జతలు కూడాను మంచి జతలు వచ్చినాయి. పోటీలు కొద్ది నిమిషాల్లో ప్రారంభం అవుతూ ఉంది. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే నరసరావుపేటలో ఎడ్ల పందాలంటే చాలా క్రమశిక్షణగా ఏర్పాట్లు బాగుంటాయి. నీతి నిజాయితీగా ఉంటుంది. ఎక్కడా కూడాను ఇబ్బందులు ఉండవు. వచ్చిన రైతులందరూ కూడాను తమ రైతుల్ని ఉండటానికి ఎడ్ల జతలు ఉండటానికి కూడాను ప్రత్యేకంగా క్యాబిన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసిన నీటి వసతిని ఏర్పాటు చేసి రైతుల తరఫున ఎడ్ల జత తరఫున యజమానితో పాటు వచ్చిన వారికి అందరూ కూడాను భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ ఏర్పాట్లో ఎక్కడా లోపం జరగనీరు. అదేవిధంగా వేదిక కూడా ఎడ్ల పందాలు ఏంటంటే ఎక్కడో ఊరికే పొలాల్లో పెట్టి చింత చెట్ల కింద ఎడ్లను కట్టేసుకొని జరుగుతూ ఉంటాయి. అలాంటిది నరసరావుపేటలో ఆ విధంగా ఉండదు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఈ నరసరావుపేటలో కోడెల స్టేడియంలో మన ఎడ్ల పందాల బరిని చూసినట్లయితే కార్పొరేట్ కన్నా నిన్న మినిస్టర్ గారు రావడం జరిగింది. మినిస్టర్ గారు ఒకటే బీసీ జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు నేను ఎడ్ల పందాలంటే చాలా చూశాను, పొలాల్లో పెడతారు, చింత చెట్ల కింద ఎడ్లు కట్టేసుకుంటారు, కానీ ఇది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక సినీ సెట్టింగ్ లాగుంది, అది మీకే సాధ్యమైందండి అరవింద్ బాబు గారు అని చెప్పి ఆయన ఒక కితాబు ఇవ్వటం జరిగి చాలా సంతోషంగా ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత మీరు కూడా చూస్తూ ఉన్నారు 25వ తేదీ నుండి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది. వచ్చిన ప్రేక్షకులు చూడటానికి కూడాను గ్యాలరీలు ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా కుర్చీలు ఏర్పాటు జరిగింది. వేదిక మీద ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొన్న రైతులు ఉన్నారో ఆ రైతులకు కానివ్వండి, వచ్చిన ముఖ్య అతిథులకు కానివ్వండి,
250 మంది కూర్చునే విధంగా వేదికను ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్య అతిథులు ఎవరు వచ్చినా కానీ ఇది ఎక్కడా కూడాను జాతీయ స్థాయిలో ఎక్కడ పోటీలు జరిగినా ఈ మోడల్లో ఎక్కడా ఉండవు ఏర్పాట్లు. అందుకనే ఎక్కడ పోటీల్లో పాల్గొనే రైతులు ఉన్నా కానీ నరసరావుపేట పోటీలు అనగానే మక్కువ చూపిస్తారు. మరి ముఖ్యంగా అరవింద్ బాబు గారు అంటే అందరి మనిషి. ఆయన పార్టీలు కులాలు మతాలు చూడరు. అక్కడ న్యాయబద్ధంగా జరుగుతుందనే ఉద్దేశంతో అందరు రైతులు రావటం జరిగింది. సుమారుగా 150 నుంచి 160 జతలు ఈ పోటీల్లో పాల్గొనటం జరుగుతూ ఉంది. హృదయపూర్వకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గ్యాలరీ కావచ్చు, స్టేజీ కావచ్చు, అంటే ఎడ్లు ఉండటానికి వీలుగా కూడా దాంతో ప్రైజ్ మనీ కూడా కొన్ని లక్షలు అరేంజ్ చేశారు. ఎలా మీటారు ఈ ఖర్చుని? అంటే ఏ కార్యక్రమం అయినా కానీ చేయటానికి డబ్బు అవసరం ఉంటుంది. దాతలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు. అరవింద్ బాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ఆయనకున్న నీతి నిజాయితీతో డాక్టర్ గారు పోటీలు పెడుతున్నాము అని అడగగానే ఎవరిని మేము డబ్బులు అడగలేదండి. ఎడ్ల పోటీలు 25వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నాయని ఎమ్మెల్యే గారు ప్రకటన ఇవ్వగానే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ప్రైజ్ మనీ కానివ్వండి, ఇక్కడ భోజనాల ఖర్చులు కానివ్వండి, వేదిక కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, నాదింత అని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వటం జరిగిందండి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడాను ఇంకా మిగిలిన ఖర్చు ఏదన్నా ఉంటే నేను పెట్టుకుంటాను, ఎక్కడ ఏర్పాట్లో రాజీ పడొద్దని చెప్పడం జరిగింది. ఈ దాతలు సహకరించిన దాతలందరికి కూడాను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామండి. సార్, మీ బ్రోచర్ని గమనిస్తే సీనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజే మీరు ₹1,00,000, అదే జూనియర్స్ విభాగం 70,000. అలా ప్రతి విభాగానికి 9 బహుమతులు ఇస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఇన్ని ప్రైజుకి ఇంత రీచ్ అవ్వడం కష్టంగా అనిపించలేదా? అంటే మీకు ముందే చెప్పాను, ఎక్కడైనా కానీ ఒక పని నిజాయితీగా పారదర్శకంగా చేస్తారు అని అంటే ఎవరైనా కానీ విరాళాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అక్కడ సరిగ్గా జరగదు అనేది ఉంటే ఎవరు ముందుకు రారు. పారదర్శకంగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కానీ కమిటీ కానీ అరవింద్ బాబు గారు కానీ ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి ఈ నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు విద్యా సంస్థల వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇవ్వటం జరిగింది. 72 ప్రైజులు అండి. 72 ప్రైజులు కూడాను ఎవరైనా సహజంగా ఏదైనా జరిగేటప్పుడు ఈ ప్రైజ్కి నా డబ్బులు అండి, ఈ ప్రైజ్కి నా డబ్బులు అంటారు. ఎవరు ఆ మోడల్లో చెప్పలేదండి. ఈ ప్రైజ్ గురించి ఆలోచించాల. నిర్వహణకి ఎంత ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మా డబ్బులు ఇవి తీసుకోండి, మేము ఇంత ఇస్తాం అని రావటం జరిగిందండి. సరే, జాతీయ స్థాయి ఒంగోలు ఎడ్ల ప్రదర్శన కాబట్టి ఏ ప్రాంతాల నుండి ఎడ్లు రైతులు తీసుకొచ్చారు? దీనిలో వచ్చిన ఎడ్లు 40% ఎడ్లు తెలంగాణ ప్రాంతం నుంచి రావటం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రం నుంచి, అదేవిధంగా రాయలసీమ నుంచి, కోస్తా జిల్లాల నుంచి కూడా మొత్తం 150 జతల్లో కూడాను అన్ని ప్రాంతాలని సుదూర ప్రాంతాల నుంచి రావటం జరిగింది. అటు మహారాష్ట్ర బోర్డర్లో కావచ్చు, ఇటు కర్ణాటక బోర్డర్లో కావచ్చు, ఇటు ఒడిస్సా బోర్డర్లో కావచ్చు, బోర్డర్లో ఉన్నాయి కొన్ని వందల కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల దూరం నుంచి కూడాను ఎడ్ల యజమానులు రావటం జరిగింది. అక్కడ మనం ఇచ్చే ప్రైజ్ మనీ సింపుల్ అండి. మనం వాళ్ళకి ఖర్చులు చాలా అవుతాయి. లారీలు పెట్టుకొని ఎడ్ల యజమానులు, మళ్ళీ కారుల్లో వాళ్ళ అనుచరులు, ఎడ్లు తోలేవాళ్ళు, ఎడ్లను మేపేవాళ్ళు, వాటికి సపర్యలు చేసేవాళ్ళు, మనం ఇంట్లో పసిపిల్లల్ని ఏ విధంగా అయితే మనం తల్లిదండ్రులు చూసుకుంటారో ఎడ్ల యజమానులు కూడాను తమ ఎడ్లని పసిపిల్లల కన్నా చాలా జాగ్రత్తగా వాటిని చూసుకుంటూ ఉంటారు. ఆ ఎడ్లని పోషించడం కోసం ఎడ్ల యజమాని ఎంతో ఖర్చుకి భరించి పోషించాల్సి వస్తుంది. ఎందుకంటే అది ప్రేమతోనైతే చేయగలుగుతారు, కానీ ప్రేమ లేకుండా ఇంత ఖర్చుతో ఎవరు చేయలేరండి. నిజంగా ఇవాళ ఒంగోలు జాతి గిత్తలు అంతరించిపోకుండా ఉండటం కోసమే ఇక్కడ ఎవరైనా కానీ పోటీలు పెడతా ఉన్నారు. దాన్ని చూసే రైతులు కూడాను తమ ఎడ్లని పోషించుకొని ఎడ్ల యజమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీల్లో పాల్గొంటూ ఉన్నారండి. సో ఇందాక మీరు చెప్పినట్టు చాలా చోట్ల పొలాల్లో చింత చెట్ల కింద జరుపుతూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున గ్యాలరీ ఉంచాలి, ఇలా పెద్ద ఎత్తున కార్పొరేట్ స్థాయిలో జరపాలి అనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? మా శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఏది చేసినా, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా, పార్టీ ప్రోగ్రాం, ఒక మహిళా శక్తి ప్రోగ్రాం పెద్ద మీటింగ్ జరిపాము.
దానికి కూడా ఏర్పాట్లో ఎక్కడ రాజీ పడకూడదనే ఉద్దేశంతో భోజనాలు కానివ్వండి, అక్కడ వేదిక కానివ్వండి, ప్రచారంలో కానివ్వండి, ఎక్కడ కూడాను ఆయన ఒక రైతు బిడ్డ అండి. ఒక రైతు బిడ్డగా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక మంచి డాక్టర్గా 32 సంవత్సరాలని ప్రాక్టీస్లో ఉండి ఆయన రైతుగా ఉన్నా మంచిగా చేశాడు, రైతు బిడ్డగా. అదేవిధంగా డాక్టర్గా ఉన్నా కానీ పేదల్ని దృష్టిలో ఉంచుకొని వైద్యం చేశాడు. ఇవాళ రాజకీయ నాయకుడు 19లో పోటీ చేసి ఓడిపోయినా కానీ గత 5 సంవత్సరాలు ప్రజల కోసం ఒక్కో ఇంటికి 5 సార్లు తిరిగినాక నాకు ఓట్లు వేయండి అని అడగలేదండి. మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి, నాకు చేతనైనంత వరకు తెచ్చుతాను అని తిరిగిన వ్యక్తి. అదే 24 ఎలక్షన్ రాగానే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లేసి నిజంగా చాలా చోట్ల డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రతిదీ ఖర్చు పెట్టాలి. అలాంటిది మొన్న 24 ఎలక్షన్లో ఆయన పెట్టిన డబ్బులు కాకుండా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా గ్రామాల్లో వార్డుల్లో చందాలు వేసుకుని ఆయన్ని గెలిపించడం జరిగింది. అది ఒక మహత్తరమైన విషయంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఆయన మంచితనాన్ని గ్రహించి 20,000 పైగా మెజార్టీతో గెలిపించారు. తర్వాత ఏ కార్యక్రమం తీసుకున్నా, సెమీ క్రిస్మస్ చేసినా, ముస్లిమ్స్కి రంజాన్ పండుగ చేసినా, లేకపోతే హిందువులకి సంక్రాంతి సంబరాలు చేసిన ఏదైనా కానీ ఆయన ఒక విజను, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఎట్లా ఉంటుందో మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడాను ముందు చూపుతో ఎక్కడా లోటు రాకూడదనే ఉద్దేశంతో ఎడ్ల యజమానులు తమ ఎడ్లని పసిపిల్లల్లాగా వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడాను కనీసం వాళ్ళ దగ్గర ఉన్న వసతులు కాకపోయినా మినిమం వసతులు కల్పించాలనే దానికోసం క్యాబిన్లు ఆయన సలహా మేరకు ఏర్పాటు చేశాం. ఇక్కడ కూడాను వేదిక కూడాను బరిలో కూడాను ఎక్కడ రాళ్ళు తగలకూడదు, గెట్టెల్లో రాళ్ళు ఇరుక్కోకూడదు, పౌరుషంగా పరిగెత్తుతూ ఉంటాయి, వాటికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదని వేదికలో కూడాను ఏర్పాటు చేస్తున్నది. వచ్చిన వీక్షకులు కొన్ని వేల మంది మీరు చూస్తూ ఉన్నారు. 25వ తారీఖు నుండి నేటి వరకు రోజు 10,000 మంది మినిమం వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రేక్షకులు కూడా ఇబ్బంది జరగకూడదని వేదికను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన ముందు చూపుతోనే ఇవన్నీ ఏర్పాటు చేశామండి. థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. ఇది నరసరావుపేట, పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నరసరావుపేటలో జాతీయ స్థాయి ఒంగోలు ఎడ్లగిత్తల పోటీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు.